నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎవరొకళ్ళు ముందుకొచ్చి దీని గురించి మాట్లాడుతూనే ఉంటారు. అయితే రీసెంట్గా మనశంకర వరప్రసాద్ సక్సెస్ సెలబ్రేషన్స్లో చిరంజీవి గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. దీనిపైన సింగర్ చిన్మయ్ కూడా స్పందించారు. సో అటు చిరంజీవి గారు, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉండదు, మిర్రర్ లాంటిది ఇండస్ట్రీ, మీరు ఎలా అయితే బిహేవ్ చేస్తారో అదే రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. లేదు, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది అని చెప్పేసి చిన్మయి మాట్లాడారు. ఇదే టాపిక్ సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు కరాటి కళ్యాణ్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. కాస్టింగ్ కౌచ్ గురించి కొంతమంది యాక్టర్స్ కూడా ఇంటర్వ్యూస్లో ముందుకొచ్చి మాట్లాడిన పరిస్థితులు కూడా చూసాం. ఇప్పుడు చిరంజీవి గారు కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో లేదు, మిర్రర్ లాంటిది ఇండస్ట్రీ అని చెప్పారు. సో అక్కడ చిన్మయి గారి ఇప్పుడు మొత్తం కూడా కాస్టింగ్ కౌచే నడుస్తుంది, అవకాశాలు కావాలి అంటే డెఫినెట్గా ఇక్కడ కమిట్మెంట్ అనేది ఆ పదాన్ని కూడా మార్చేసి కొంతమంది పురుషులు వాడుకుంటున్నారు అన్న వెర్షన్లో ఆవిడ మాట్లాడారు, పోస్ట్ చేశారు. మీరేమంటారు? నేను ఇంతకుముందు ఇది మీటూ అనే ఉద్యమం నడిచింది, కాస్టింగ్ కౌచ్ అనే ఉద్యమం నడిచింది. అప్పుడు కూడా నేను దీన్ని వ్యతిరేకించాను. మీరు చూసారో లేదు. అంటే ఉండొచ్చండి, ఉండేవాళ్ళు ఎక్కడైనా ఉన్నారు. అంటే ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి ప్లేస్లో ఉన్నారు. వర్క్ ప్లేస్లో అమ్మాయి ఎక్కడ వర్క్ చేస్తుందో, కొంచెం అందంగా అమ్మాయి బాగుంది అనిపిస్తే ఎవరికైనా కన్ను పడితే వాడి ప్రయత్నాలు వాడు చేస్తాడు. దానికి నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నావు అన్న దాన్ని బట్టే నీ వ్యక్తిత్వం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అడగకపోయినా కూడా, ఇప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా అవకాశం కావాలి కాబట్టి వీళ్ళు రెడీగా ఉన్న వాళ్ళు కూడా చాలామందిని మేము చూస్తున్నాం, చాలా మాటల్లో మాట్లాడుతున్నాం, విన్నాం. మరి వాళ్ళనేమనాలి? వాళ్ళ మీద మళ్ళీ తిరిగి రివర్స్ మాట్లాడే వాళ్ళని ఏమనాలి? మగవాళ్ళు పిలవకపోయినా సరే పిలిచారని కూడా అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళ పబ్బం గడుపుకొని ఒకవేళ వీళ్ళకి కానీ పాజిటివ్గా రాకపోతే రివర్స్ కేసులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది పాపం అమాయకంగా బలైన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. నేను ఎప్పుడూ సమర్థించను, చిరంజీవి గారికే సమర్థిస్తా. చిరంజీవి గారు ఎంత ఖచ్చితంగా చెప్పారంటే, మిర్రర్, ఎస్ కరెక్ట్. నీ ఫేస్, నీ రిజంబ్లెన్స్ ఏదైతే నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు, ఏదైతే నువ్వు ప్రమోట్ చేస్తున్నావు, నీ వ్యక్తిత్వం అదే. ఇప్పుడు అద్దం ముందు నిలబడితే మనం ఏమున్నాం, మనకి ఏ విధమైన ఫిల్టర్ లేకుండా కనిపిస్తాం. సేమ్ అలాగే ఇప్పుడు నువ్వు నిలబడి ఫేస్ చేస్తున్నావు అంటే, ధైర్యంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే, ధైర్యం ఉంది అంటే నువ్వు నిజాయితీగా ఉన్నావని. అదే నిజాయితీగా లేకపోతే ప్రపంచం నిన్ను వదలదు, పట్టేసుకుంటుంది. ఎక్కడో ఇవాళ కదా రేపైనా దొరుకుతారు. ఎవ్వరు ఎక్కడ అతీతులు కాదు ఈ సమాజం. ఒక కన్ను, మనం ఒక చెయ్యి ఇలా వేలు చూపిస్తే 4 వేలు మన వైపు ఉన్నాయని మనం చెప్తాం. అలాగే ఒక్కరు కన్ను కప్పొచ్చు, మీరు ప్రపంచం అంతా కన్ను కప్పేలేరు. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా ఐడెంటిఫై అయిపోతాం. సో మన మీద తప్పులు చేశారు ఎవరైనా అంటే ఈజీగా దొరికేస్తారు. సో చిన్మయి గారు మాట్లాడే దానిలో ఆవిడకి ఏమైనా అనుభవం జరిగిందా, వాళ్ళ ఫ్రెండ్స్కి జరిగిందా, వాళ్ళకి ఏమైనా ఎలాంటివి జరుగుంటే ధైర్యంగా ముందుకు రా అమ్మా, బయట పెట్టు. ఎవరు చేశారు, ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్, ఏ మ్యూజిక్ డైరెక్టర్, ఏ హీరో, నీ దృష్టిలో ఎవరు ఇలాంటివి చేశారో బయటికి పేర్లు పెట్టు. నీకు దమ్ముంటే పేర్లు బయట పెట్టు, అప్పుడు మాట్లాడు. అంతే కదా. నేను కూడా అప్పుడు నీ వెనక వచ్చి నడుస్తా. నాతో పాటు చాలా మంది ఆడవాళ్ళు నడుస్తారు. మాట్లాడారు కదా, వైరముత్తు అనే ఆయన కూడా నన్ను ఇలా కాస్టింగ్ కౌచ్ వేధించారు, మా అమ్మ ముందే వేధించారు అని చెప్పారు. ఇంతకుముందు సింగర్ కార్తిక్ మీద కూడా. వైరముత్తు ఎక్కడండి? చెన్నై. మీరు ఎక్కడ మాట్లాడాలి? ఆవిడ అక్కడే మాట్లాడాలి కదా. వైరముత్తు గారి గురించి చెన్నై నడిగర్ సంఘం కంప్లైంట్ ఇమ్మనండి, లేకపోతే అక్కడ ఉన్న అసోసియేషన్ కంప్లైంట్ ఇమ్మనండి. ఆవిడ ఏదైతే పేర్లు చెప్పారో నిజంగా ఉంటే వాళ్ళందరి మీద అక్కడ కదా కంప్లైంట్ పెట్టాలి. ఉన్నప్పుడు నువ్వు అక్కడ కదా మాట్లాడాలి. మేము అలాంటి చేయడం తప్పే, అలాంటి వాళ్ళని శిక్షించాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ వైరముత్తు గారో ఇంకొకరో కార్తీక్ ఎవరి గురించి అన్నారో, ఎవరి గురించి ఏమన్నారో అవన్నీ కూడా మీరు ఓపెన్గా మీరు విత్ ప్రూఫ్స్ ఇవ్వండి. మాటలు దానిలో ఏదో ఒక మాట అన్నారు, నా ఈగో హట్ అయిందని మాట్లాడకూడదు. ఎవరు కూడా, ఎవరైనా ఏదైనా నా ఈగో హట్ అయింది కదా నేను ఎవరి మీద వేసేస్తాను నిందంటే కుదరదు. మీ దగ్గర ఉన్న ప్రూఫ్ తీసుకొచ్చి, ఇదిగో నాకు ఇది ప్రూఫ్ ఉంది, ఇలా జరిగింది, ఇలాంటి ప్లేస్లో ఇలా జరిగింది, ఈ టైంలో నేను ఇక్కడ డబ్బింగ్కి వెళ్ళాను, లేదా సింగింగ్కి వెళ్ళాను, లేదా స్టేజ్ షోకి వెళ్ళాను, లేదా ఎవరు ఫంక్షన్కి వెళ్ళాను, ఆ టైంలో వాళ్ళు ఇలా బిహేవ్ చేశారు, ఇది నాకు ప్రాబ్లం జరిగింది, నా మానసికంగా బాధపడ్డాను, సో నాకు న్యాయం చేయండి అని మీరు ఎక్కడ వెళ్ళాలి? నడిగర్ సంఘం, లేకపోతే దానికి రిలివెంట్గా ఉన్నది ఏదైతే సంఘం దానికి వెళ్ళి అడగాలి. మీరు వచ్చి ఉంది అంటే, ఉంటే మీకు అక్కడ ఉందేమో వాళ్ళని అడగండి. మా ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో అలా అని చెప్పేసి నేను ఒక మాట చెప్తానండి. సో వెధవలు ఎక్కడైనా ఉంటారు, ప్రతి దానిలోనూ ఉన్నారు. అలాగే మంచివాళ్ళు అన్నిట్లోనూ ఉన్నారు. మనం ప్రతి ఒక్కరిని వెధవలు అనలేం, అలాగే ప్రతి ఒక్కరిని మంచి వాళ్ళని కూడా అనలేం.
సో ఈవిడికి ఏ విధంగా కనబడ్డారో, ఏ విధంగా జరిగిందో, ఆ అన్యాయం ఏం జరిగిందో అది బయట పెట్టి కంప్లీట్‌గా విపరీతంగా బయట ఎక్స్‌పోజ్ చేస్తే వాళ్ళకి అవకాశాలు తగ్గుతాయి. వాళ్ళకి అందరూ ఛీ! ఛీ! అంటారు సమాజం. అలాంటి వాటి గురించి భయంకరంగా బయటకు పెట్టి మాట్లాడాలి గానీ, ప్రతిసారి ఇప్పుడు చిరంజీవి గారు అన్న ఆయన ఒక పెద్దాయన ఇండస్ట్రీకి. ఆయన చేసేది కూడా ఒక మంచి పనులు చేస్తారు. ఇప్పుడు నా ఇండస్ట్రీకి పద్మశ్రీలొచ్చాయని ఇద్దరు పద్మశ్రీల దగ్గరికెళ్ళి ఆయన వెంటనే వెళ్లి కలిసారు. ఎవరికైనా ఏదైనా చేయాలంటే ముందుంటారు. ఎవరైనా చిన్న పాపని మొన్న ఒక బ్లైండ్ పాపని ఒక చిన్న షోలో చూసి ఆమెకి మన ఎవరైతే అనిల్ రావిపూడి గారు చెప్పారో, చెప్పిన వెంటనే ఆమెను ఇంటికి పిలిపించి, ఆమెను ముద్దులాడి, ఆమెకి ఒక 5,00,000 ఆ పాపకి సహాయం చేశారు. అంటే ఆయనకు డబ్బు చాలా ఉండొచ్చు. ఏమన్నా డబ్బున్నోళ్ళందరూ ఇచ్చేయట్లేదండి. డబ్బు చాలా మందికి ఉంటుంది. కానీ డబ్బు అందరూ పంచారు. ఎవరు అంతకన్నా కూడా ఉన్నవాళ్ళు ఉంటారు. లేకపోతే ఆయనకి నాకు చాలు ఇంకొచ్చింది ఇస్తాను. ప్రజలకి ఇస్తాను అని చెప్పారు ఆయన. అది నాకు చాలా నచ్చిన మాట. ఇప్పుడు మీరే నాకిచ్చారు. ఇచ్చింది నేను ఇవ్వాలి అనుకున్నాను. అంటే గివ్ అవే ఎవరికైనా అది అతను చేద్దాం. ఆ విధంగా ముందుకెళ్తున్నారు. అంతెందుకండి గుండు హనుమంతరావు గారు, పావలా శ్యామల గారు ఇలా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే బోలెడంత మంది ఉన్నారు. అందరికీ ఆయన హెల్ప్ చేశారుగా. ఆయన చేసే పనులు మంచి పనులు ఇండస్ట్రీలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. ఒక పెద్ద మనిషి తరహాలో మాట్లాడతారు. పెద్ద మనిషే ఇండస్ట్రీకి ఆయన. ఆయన గాని ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో ఓ మురళీమోహన్ గారు, మన చిరంజీవి గారు, మోహన్ బాబు గారు వీళ్ళంతా పెద్ద స్థానంలో ఉన్నారు. వాళ్ళందరినీ మనం గౌరవించాలి. మనకు సీనియర్స్ పెద్దవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పినా వినాలి. అది కొంత మనం వినాల్సిన పరిస్థితి. సో ఆయన చెప్పిన మాటకి మీరెక్కడమ్మా, మీరు చిన్న జూనియరే కదా ఆయన దగ్గర చూసుకుంటే. ఆయన ఎక్కడో కొండలా పైన ఎక్కడో ఉన్నారు. ఆయన మాట్లాడంగానే మీరు రియాక్ట్ అయ్యి అసలు సమాధానమే చెప్పొద్దు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయనకు రెస్పెక్ట్ అని ఇవ్వాలి కదా. అట్లీస్ట్ ఆయన చెప్పిందని రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళ అమ్మాయి ఎదిగింది. ఈరోజు ఆయన చూసి ఆనందపడ్డాడు. ఆడపిల్లలంటే క్యాస్టింగ్ కౌచ్లు ఉంటాయి అనుకోకండి. అవన్నీ ఏం లేవు. చిరంజీవి గారు ఏదైతే చెప్పారో దానికి విలువిస్తూ మీరు హుందాగా మాట్లాడితే బాగుండేది. ఇక్కడ ఉంది అని బ్లంట్గా మాట్లాడడం వల్ల ఇప్పుడు ఒక చర్చనీయాంశం మళ్ళీ చర్చకి దారితీయటం అది అవసరం లేదు. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఉన్న వాళ్ళని బయట పెట్టేయండి, ఓపెన్గా చెప్పేయండి. మిమ్మల్ని ఎవరు మాట్లాడరు. అయినా ఇప్పుడు సోషల్ మీడియా అంతా వచ్చేసిన తర్వాత అందరూ భయపడుతున్నారండి. ఎవరు ఏమనట్లేదు. ఎక్కడ కెమెరాలు పెట్టుకొస్తున్నారు, ఎక్కడేం పెట్టుకొస్తారు, మాకు లేనిపోయిన హెడ్ ఎక్స్ ఉంది. ఎవ్వరు అట్లాంటి పనులు చేయట్లేదు. మ్యాక్సిమం చాలా వరకు తగ్గింది. ఒక విధంగా ఇది సంతోషదాయకం. ఇంతకుముందు ఎవరైనా వంకర చూపులు చూసేవాళ్ళు కూడా ఇప్పుడు చూస్తే ఏం మన వేలతో మనమే కొన్ని పొడుచుకుంటామేమో అని భయపడుతున్నారు. వాళ్ళకి ఫ్యూచర్ లేకుండా అయిపోతుంది. కానీ అంటే ఆ టైంలో ఉండేది ఇప్పుడు ఆ టైంలో ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం బాగా ఉంది కాస్టింగ్ కౌచ్ అనేది అని కూడా ఆవిడ పెట్టారు కదా. మీరు అన్నపూర్ణమ్మ గారు, జయలలిత గారు ఇంటర్వ్యూలు చూసారా? చూడండి మళ్ళీ ఒకసారి కావాలంటే. అన్నపూర్ణమ్మ గారు, జయలలిత గారు చెప్పారు. అంటే చిరంజీవి గారు అంతా అదే టైంలో కదా, సో వాళ్ళతో యాక్ట్ చేసిన వాళ్ళే కదా. కాదండి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ లేదు. మగ బుద్ధి ఆడబుద్ధి రెండు కరెక్ట్గా ఏం లేవు. నేను ఒక్కళ్ళే వెనకేసుకురాను. ఆడవాళ్ళు కూడా కొంతమంది మగవాళ్ళ మీద ప్లాన్ చేసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళని కింద ఎన్ని స్టోరీస్ మనం చరిత్రలోనే చూసాం. ఆ మగవాడి మీద కన్నేసిన ఆడది కూడా చాలా కిందకు పడేటట్టు చేయడం, కింద పడిపోయేటట్టు, అంటే వీళ్ళతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అని చూపించడానికి అలాంటి స్టోరీస్ కూడా చూసాం సినిమాల్లో మనం. అలాగే ఆడవాళ్ళ వైపు కన్ను పెట్టిన మగవాడు బాగుపడ్డట్టు ఎక్కడ చరిత్ర లేదు. మన పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్నా సరే, సీతమ్మ వారిని చూసిన రావణుడి పరిస్థితి ఏంటి, అలా మనం తీసుకుంటే చాలా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇవన్నీ కూడా కొంత మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ ఉంటుందండి, యుగాలుగా ఉండేది. అది ఎవరి అట్రాక్షన్ అనేది ఇద్దరి మధ్య ఆటోమేటిక్గా కలుగుతూ ఉంటుంది. దాన్ని మనం మీకు పని కావాలి, మీరు వర్క్ చేయాలి, మీరు ఏదైతే ఎదగాలనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. మీరు అంగాంగ ప్రదర్శన పైన నేను ఇలా ఉంటేనే బట్టలు వేసుకుంటేనే చూస్తారు, ఇలా ఉంటేనే పని ఇస్తారని ఎక్కడ లేదు. ఏమండి, ఏమీ లేకుండా మొత్తం కష్టాల్లో పడి ఇప్పుడు పద్మశ్రీలు వచ్చిన వాళ్ళు మీరు చూసారా? చాలామంది కాళ్ళకు చెప్పులు ఉండవు. అలాంటి వాళ్ళు ఏం సాధించారు అంటే, సాధించింది ఏముందో పద్మశ్రీ ఇచ్చిన తర్వాత కానీ వాళ్ళ గురించి మనం వెతకం. వాళ్ళు ఎన్నో చేస్తుంటారు. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు జీవితంలో. అలాగే చిరంజీవి గారిని కూర్చొని టిఫిన్ చేస్తుంటే ఎన్నోసార్లు చెప్పారు, నువ్వు ఇక్కడ నుంచి లే అని చెప్పి ఒక ప్రొడక్షన్ మేనేజర్ అన్నారని. మరి ఆయన ఎంత కష్టపడి ఉంటారు ఆ టైంలో. ఈరోజు ఆయన మెగాస్టార్గా ఎదిగి చూపించు. అది కదా పట్టుదల, అది కదా మనం చేయాల్సింది. మన కెరీర్ పైన దృష్టి పెట్టాల్సింది. అంతేగాని ఎక్కడ చూసినా ప్రతి పోస్ట్కి ఏం పని లేకుండా, చెన్నైలో ఉన్నవి నీకు బోల్డ్ ఉన్నాయి, అక్కడ వైరముత్తు గారిని అక్కడెక్కడ చూసుకోవచ్చు కదా. మా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ పైన ఓకే, తెలుగులో మీరు పాడారు, తెలుగులో మీరు డబ్బింగ్ చెప్పారు, మేము ఒప్పుకుంటాం, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనట్లేదు. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. సంబంధం లేకుండా అసందర్భంగా ఏది మాట్లాడినా వచ్చి నేను తగుదనమ్మా అని దూరుతాను అంటే మాలాంటి వాళ్ళు గట్టిగానే సమాధానం చెప్తాం. మా చిరంజీవి గారు చెప్పింది మేము నమ్ముతాం, ఆయన చెప్పింది కరెక్ట్. ఎస్,
ఆవిడెవరో వాళ్ళెవరు అప్పుడు ఎవరెవరో పిచ్చి పిచ్చిగా అన్ని ఉద్యమాలు చేసినప్పుడు కూడా నేను ఇట్లాగే చెప్పా, పేర్లు నేను తీనండి, అవన్నీ అవసరం లేదు, పాత ఉద్యమాలు చేసాం అది అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారండి వాళ్ళంతా ఈరోజు? ఏమండి, ఎప్పుడైనా నిజం నిలకడగా ఉంటుందండి. ఈరోజు చిరంజీవి గారు అమ్మాయి ఒక పొజిషన్లో ఉండి మంచి సంపన్న కుటుంబంలో కోడలుగా ఉండి ఒక మంచి పెద్ద హీరో కూతురుగా ఉండి ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఎవరైతే రామ్ చరణ్ అన్నయ్యో తమ్ముడు తనకి ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా వెళ్ళినప్పుడు సుకుమార్ గారు చెప్పారట, నిన్న చెప్పారు చిరంజీవి గారు, అది కూడా మనకి ఒక లుంగీ కావాలి అంటే రాజమండ్రి అనే నగరంలో విపరీతంగా తిరిగి చెమట్లు కక్కకుండా పరిగెత్తి వెళ్ళి తనే కొని తెచ్చిందట. ఎందుకు వేరే వాళ్ళకి అప్పచెప్తే వెళ్తే తయారంటారా? తన పని మీద తన నిబద్ధత, నియమం, వెళ్ళి తేవాలి అని. అంటే తను ఏ వర్క్ చేస్తున్నా ఆ వర్క్ మీద భక్తిభావం కలిగి ఉండడం, నిబద్ధత కలిగి ఉండడం, అలా చేయడం వల్లే కదా ఈరోజు ఆమె ఈరోజు ప్రొడ్యూసర్గా సక్సెస్ కొట్టింది. అంటే ఎప్పుడైనా సరే ఒక పని ప్యాషన్గా తీసుకున్నప్పుడు దాని మీద ఇష్టంతో పని చేయండి. అంతేగాని మేము ఏది చేస్తే అదే పని, మేము ఏది చేస్తే అదే అవుతుంది, మేము ఏది మాట్లాడితే అదే బయటికి వెళ్తుందని మీరు ఇష్టం వచ్చిన ట్వీట్లు చేశారనుకోండి, పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడి జాగ్రత్తగా ఉండాలి. ట్వీట్ చేయొచ్చు, కానీ మీరు అక్కడ చేసుకోండి, ఇక్కడ కాదు. మీరు చేయాల్సింది ఏదైనా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళని బయట ఎక్స్పోజ్ చేయండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పోజ్ చేయండి ఒకళ్ళు ఉంటే. అంతేగాని మీరు నచ్చినట్టుగా ఒక ట్వీట్ చేసేస్తాం చిరంజీవి గారు తప్ప, చిరంజీవి గారు చాలా 2% కాదు 200% కరెక్ట్. నేను చెప్తున్నాను కదండి, ఆయన చెప్పింది కరెక్ట్. మన ఫేసే మనకి రిజంబ్లెన్స్. మనం ఏం తప్పు చేస్తున్నామో ఏం చేస్తాం, ఫేస్ ఎప్పుడు ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. మన ఫేస్లోనే తెలిసిపోద్దండి ఎక్స్ప్రెషన్లో మీరు చేస్తుంది తప్పు ఎంత రైట్ ఎంత అని బయట వాళ్ళు జడ్జ్ చేసేస్తారు. సో ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ విషయంలో నన్ను స్పందించమన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు నేను స్పందిస్తున్నాను, లేకపోతే నాకు ఈ స్పందించాల్సిన అవసరం కూడా లేదు. కానీ చిరంజీవి గారు చెప్పింది రైట్ అండి. ఆయన చెప్పినట్టుగా వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేసి స్వయం శక్తితో మేమందరం ఎదగలేదా? ఏమండి, అప్పుడు కూడా స్టార్టింగ్లో మమ్మల్ని కూడా చాలామంది వెధవులు చాలామంది ప్రయత్నాలు చేస్తారు. బురదలో మన కాలేయకుండా పక్కకి వెళ్ళిపోతాం. అంతేగా నేను వెళ్ళి బురదలో కాలేస్తానంటే కడుక్కొని తర్వాత స్మెల్ అన్నీ భరించాలి నువ్వు. అది ఇప్పుడు ఎందుకు మనకు అవసరమా? అంటే ఉంది కానీ అది మనం దాటుకుని వెళ్ళాలంటున్నారు అంటే సో అండి కాదు, మీరు ఒక్క ఇండస్ట్రీ అంటున్నారు కదా, మీరు బయట కూడా ఉంటుంది కానీ కాదండి, ఇండస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సెలబ్రిటీస్ లైఫ్ మీద ఎక్కువ ఆడియన్స్ అందరూ బయట జనాలందరూ కూడా సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు, సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, పక్కింటి పుల్లకూర రుచట ఏమంటే కెమెరాల ముందుకు మాట్లాడేది వచ్చి వాళ్ళే కదా, కెమెరా ముందు మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళ జీవితంలో జరగను కూడా వేసేస్తే భరించలేరు కదా. ఒకటి కెమెరా ముందు వచ్చి మాట్లాడుతున్నారు కదా అని వాళ్ళు ఏది పడితే ఇండస్ట్రీ కాకుండా అదర్ దెన్ ఇండస్ట్రీ లేకపోతే మీరు నన్ను అడగాలి ఈ క్వశ్చన్. ఎక్కడైనా అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఆపోజిట్ సెక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పర్సన్ ఇటు లేడీ ఇటువైపు జెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అట్రాక్షన్ ఉంటుందండి. మన సైన్సే నిరూపించింది ఇది. ఇప్పుడు ఒకటి చెప్తా, మన అట్రాక్షన్ లేనిది ఏది, అట్రాక్ట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఎవరికొకరికి మోహం కలిగినప్పుడు వాడు ఏదో విధంగా ప్రయత్నం చేసేటప్పుడు నీకు అవసరమైంది ఏదో అదే తీసుకో, నీ పనేది నువ్వు చెయ్యి. నిజంగా నువ్వు అసలు అంత ఎందుకండి, ఓపెన్గా చెప్తే చాలామంది అమ్మాయిలు వీళ్ళ మీద పడేవాళ్ళు ఉన్నారు, మేము చూసిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ నేను చెప్పను, పేర్లు అవన్నీ అనవసరం నాకు. మేము ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ ఇప్పటికీ ఉంది, ఆ డ్రెస్సింగ్ సెన్సు ఇప్పటికీ మన గొడవలు అయినాయి మీకు తెలుసు. అప్పుడు ఇప్పుడు అదే సేమ్ అండి. మనం బట్టలు జాగ్రత్తగా వేసుకొని మంచిగా వేసుకొని మనం నీట్గా వెళ్తే నమస్కారం పెడతారు. అదే సగం వేసుకొని వెళ్ళారనుకోండి ఆడు వేరే విధంగానే మాట్లాడతాడు. మరి అదే కదా చెప్తుంది అందరూ, మంచిగా ఉంటే మంచిగానే ఉంటామని. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే కదా. కానీ ఇక్కడ డ్రెస్ ఎలా వేసుకున్నా కానీ మగవాళ్ళు చూసే విధానం మారాలని కదా వాళ్ళు ఫైట్ చేస్తుంటారు ఎవరు కొంతమంది. అవునండి, కాదండి. ఇప్పుడు మగవాళ్ళు చూసే విధానం అంటే మీరు అలా చూస్తారా? చూడరా ఎందుకు? మీరు అది కాదు, కానీ వాళ్ళు అనుకుంటే మిమ్మల్ని అదేం చూపిస్తగలరు. అర్థమైందా మీకు? ఇప్పుడు అందరూ అదే దృష్టి ఎందుకు చూస్తారు సార్? పని పట్టలేదు వాళ్ళకేమి అంటే అందరూ ఒకే పిచ్చితో ఉంటారంటారా? ఒక మాట చెప్పండి. అట్లే ఉండదు. దృష్టి కాదండి, మనం చూసే దృష్టి అదే దృష్టి చూస్తున్నాను. నీకెలా తెలిసింది? నువ్వు ఆ దృష్టితో చూసావా? అంటే వారు చూస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు చూసావు? ఎందుకు చూసావు అటు? ఇప్పుడు చెప్పండి, నన్ను చూస్తున్నావని నేను ఎటో చూస్తున్నాను, నువ్వు నన్ను చూస్తున్నావు, తెలుస్తుంది మనకి. కానీ నువ్వు నన్ను చూస్తున్నావు, నేను ఎందుకు చూసాను? నేను చూడకపోతే నువ్వు చూసినట్టు నాకు తెలియదు. కానీ నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు కూడా నాకు అర్థమైంది అంటే నీకు అదే మైండ్లో ఉందన్నమాట. సో నువ్వు మారు, ఫస్ట్ నువ్వు మారు. నువ్వు ఒక తమ్ముడుగా అన్నగా అక్కగా యాక్సెప్ట్ చేసినప్పుడు అలాంటివన్నీ ఆలోచనలు రావు. ఫస్ట్ నీ పని మీద కాన్సన్ట్రేట్. పని చేస్తున్న వర్క్ ప్లేస్లో చాలామంది ఉంటారు, మీరు ఎంతోమంది వర్క్ చేస్తారు, అందరి మీద అలాంటి పిచ్చి ఫీలింగ్స్ జరిగితే ఏమైపోవాలండి ప్రపంచం? అట్లా ఉండదు సార్. వాళ్ళు మాట్లాడే దానిలో అందరూ మేము ఎలా అయినా వేసుకుంటాం, మేము ఏమైనా చేస్తాం, కానీ మీ దృష్టి చూడకూడదు.
నువ్వు నా భర్త తప్ప ఇంకెవరు నన్ను అలా చూడకూడదు అని కొంతమంది అంటారు. ఇప్పుడు నువ్వు చేసే పనులన్నీ చేస్తా అప్పుడే టీనేజ్‌లోకి వచ్చిన పిల్లాడికి పిచ్చి పిచ్చిగా అవన్నీ కనిపిస్తున్నప్పుడు అందరూ చూస్తారండి. చూస్తారు. చూసేటప్పుడు నువ్వెక్కడో చూపించుకుంటుంటే నా ఫోన్‌లో వచ్చింది కదా! నా ఫోన్‌లో వస్తే నా పిల్లాడు చూసాడు కదా! అది నీ ఫోన్ నుంచి ఎందుకొస్తుంది? అది బ్యాన్ చెయ్యి. రానివ్వకు. నా ఫోన్‌లోకి రాకూడదు. నువ్వు చూపించాలనుకున్నది ఏదో నీ మొగుడు దగ్గర చూపించుకో. నీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసుకో. నా ఫోన్‌లోకి వస్తే నేను కేసేస్తా. నా పిల్లాడు పాడైపోతున్నాడు. సో తప్పేంటి ఇందులో? సో మీ దృష్టిదోపం అంటే వాడంటాడు నా చూపు నా ఇష్టం అంటాడు. ఓకే. సో అది తప్పది. అది కానీ కొంచెం ఇక్కడ చిరంజీవి గారు పాజిటివ్‌లో చెప్పినప్పటికీ కూడా ఇక్కడ చిన్మయి లేదు కావాలని డెఫినెట్‌గా ఇక్కడ ఉంది కాంట్రవర్సీ. అని చెప్పేసి తను మాట్లాడారు కదా! సో ఇంతకుముందు ఎవరైతే కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసామని చెప్పి ముందుకొచ్చి మాట్లాడారో సో వాళ్ళందరూ మళ్ళీ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? మళ్ళీ అంటే ఇక్కడ ఆయన టాలెంట్‌ని ఎంకరేజ్ చేద్దాం అన్న వేలోనే చెప్పారు చిరంజీవి గారు. కానీ ఇక్కడ చిన్మయి అంటే చెప్పిన అమ్మాయిలు దానివల్ల బాగుండండమ్మా, సపోర్ట్ చేస్తున్నాం కదా! మీరందరూ గట్టిగా ఉండి నిలబడి సాధించుకోవాల్సింది సాధించుకోవచ్చు. మీరు మంచి పేరు తెచ్చుకుంటారు. నేను ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. నా కూతురు ఈరోజు సక్సెస్ కొట్టిందని చెప్పారు. అందులో తప్పెక్కడ నాకు ఇంత కూడా లేదు. ఇప్పుడు వీళ్ళందరూ పరిచయం అయిపోయి అందరూ ఒక దగ్గరికి వెళ్ళిపోయి అందరూ ప్లాన్ చేసి మాకు చిరంజీవి గారు ఇట్లా చెప్పారు అని మొదలు పెడితే ఆయన అసలే కామ్ మనిషి. అసలు ఎవ్వరి దగ్గర గిడవలకి వెళ్ళరు ఆయన. ఆయన సంగతి మీకు తెలుసు. ఆయన కామ్గా ఉండిపోతారు మామూలుగా. మొన్న ఒక ఆయన వస్తే కూడా అతను భయపెట్టేశారు, అవి చేశారు. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చిన తలనొప్పి వీళ్ళకి చెప్పి వేస్ట్ అని అర్థం ఏంటంటే ఒకటండి, చెప్తే వినకపోతే చెడంగా చూడాలంటారు ఒక సామెత. సో చెప్పినప్పుడు వినకపోతే చెడిపోతే చూడాలట, అట్లా చెప్పారు. కానీ మాలాంటి వాళ్ళు చెడిపోతున్నా చూడలేం. మేము వెళ్ళిపోయి దూరిపోతుంటాం. నేను కొంచెం అగ్రెసివ్గా వెళ్తాను. కానీ ఈరోజు ఆయన మాట్లాడిన దానిలో కూడా భూతద్దం పెట్టి వెతికారు. ఇంకా అందరూ వచ్చారనుకోండి, వీళ్ళకు నమస్కారం అని వెళ్ళిపోతారు అందరూ. అంటే మంచి ఇంకెవరు చెప్పకూడదా? చెప్పడానికి రాకూడదా? ఆడపిల్లలు నిజంగా భయపడుతున్నారు ఇండస్ట్రీకి రావడానికి. భయపడకండి, మీ స్వయం శక్తితో ఎదగాలి. మీరు గట్టిగా ఉంటే ఏది మీ దరి చేరదని చెప్పారు. సో మీరు ఇండస్ట్రీకి రావద్దు అని చెప్పలే, రండి, ధైర్యంగా ఉండండి, ఒక విధంగా ఎదగండి అని చెప్పారు. తప్పు ఎక్కడుంది సార్? నాకైతే తప్పు ఇంత 0.1% నాట్ ఎక్కడ కనిపించట్లేదు నాకు. మీరు భూతద్దం వేసి ఎలా వెతుకుతుంది ఈవిడ వెళ్ళి ఈవిడ వెళ్ళి చెన్నైలో బాగుపెట్టదు జనాల్ని. ఇండస్ట్రీలో ఎవరేం మాట్లాడు, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళందరూ అసలు బాబు మీ అందరికీ నేను మొత్తం మీడియాకి నమస్కరించి అడుగుతున్నా. మన ఇండస్ట్రీ గురించి మనం వేరే ఇండస్ట్రీ గురించి వెళ్ళి ఎక్కడా మాట్లాడట్లేదు. మన ఇండస్ట్రీ గురించి వేరే వాళ్ళు వచ్చి ఊరికే వచ్చి ఆమె ఇక్కడ ఆమె అయినా సరే ఆవిడకి సంబంధం లేకుండా ఆవిడ చెన్నైలో ఉంటుంది, ఇక్కడ నివాసం కాదు ఆవిడ గురించి మనం ఎందుకంటే ఊరికే డిబేట్లు పెట్టుకొని మనం అవి చేసి ఇవి చేసి ఆవిడని ఎందుకండి పబ్లిసిటీ చేయడం? మన చిరంజీవి గారు మాట్లాడింది మంచి విషయాలు చెప్పండి. ఆయన హిట్ కొట్టారు ఈ వయసులో, అంత వయసులో, ఆ ఏజ్లో ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన నిలబడే ఇదేంటి, అసలు ఆయన డ్యాన్సులు ఏంటి, ఇలాంటి గురించి చర్చలు పెడదాం. కొంచెమైనా అర్థం ఉంటుంది. పోనీ ఒకవేళ ఆయన్ని అప్రిషియేట్ చేయాలనుకుంటే. అంతేగాని సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి మా ట్వీట్ మేము చేసాం, ఆ ట్వీట్ తర్వాత మీరు తన్నుకు చావండి అంటే మీరు అందరూ వచ్చి మాలంటలు అడుగుతారు. మేము ఏదైనా మాట్లాడితే మా మీద కేసులు అంటారు వాళ్ళు. ఆ కేసుల తర్వాత మీరు రారు. కేసులు భయపడే రకాలు కాదు. మేము వేసేస్తాం మళ్ళీ వాళ్ళ మీద మేము కేసులు. కానీ ఒకటి మనం ఒక్క చిన్నది ఆలోచిద్దాం. ఇక మీద ఆవిడ కానీ పెట్టే ట్వీట్లకి మీరు ఎవ్వరూ స్పందించకపోతే 2 సార్లు 3 సార్లు పెడతారు, 4 సార్లు ఎందుకు ఏం పెడుతుందండి? మానేస్తుంది ఆవిడే. సో మనం ఏం చేయాలి? జస్ట్ ఇగ్నోర్ దెమ్ అంతే. ఇగ్నోర్ హర్ అంతే. డైరెక్ట్గా ఎవరెవరు ఇట్లాంటి పనులు చేస్తున్నా వాళ్ళని ఇగ్నోర్ చేద్దాం. చిన్న లాజిక్ అండి, నేను చెప్పింది చిన్నదే కానీ పెద్ద మీనింగ్ ఉంది వెనక. అదొక్కటి ఆలోచించండి. నేను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎవరిని ఏమనట్లేదు. ఎందుకంటే మీకు పాపం న్యూస్ కావాలి, మీరు ఏదో చెప్పాలనుకుంటారు, ఆ న్యూస్ మీకు ఆవిడ ఇస్తుంది కదా అనుకుంటే మీరు ఏమైనా చేయండి. అప్పుడు మమ్మల్ని అడగండి ఇంకా. ఎందుకంటే మేము చెప్పినప్పుడు మీరు వినకపోతే నేనేం చేయలేము. ఎందుకంటే మేము కరెక్ట్గా మాట్లాడతాం. ఇప్పుడు ఆవిడ నా మీద దండెత్తి వచ్చినా నేను ఏం భయపడను, చెల్లించను, అస్సలు ఇదవను. ఎందుకంటే నేను స్టాండ్ తీసుకున్నా అంటే స్టాండ్ మీద ఉంటాను. చిరంజీవి గారు 200% కరెక్ట్ చెప్పారు. చిరంజీవి గారు చాలా కరెక్ట్ మాట అన్నారు. వాళ్ళ అమ్మాయి సాధించిన విజయాన్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. నాలాగే ఇంతమంది అమ్మాయిలు రావాలి అని ఆయన చెప్పారు. రండి, మీరంతా భయపడకండి. ఆయన చూశాను, మీరు చెప్పిన మాట వినండి. వీళ్ళందరి మాటలు నమ్మకండి. వీళ్ళే మీద పడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి అమ్మాయి అనుకుందేమో. ఒకవేళ మేబీ ఎవరైనా ఉంటే బయట పెట్టండి, మేము కూడా ఫైట్ చేస్తాం. అంటే కానీ చిన్మయి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేసినా కూడా దాని మీద మొన్న నాకు దాడి జరిగినప్పుడు ఎందుకు రాలేదు చిన్మయి? ఎందుకు పెట్టలేదు? పెట్టిరండి మీరు మైక్ ఇలా రండి. ఏం చిన్మయ్యమ్మ, ఇప్పుడు మీరు అక్కడి నుంచి మొన్న నా మీద పడ్డారు ఎంతమంది, ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నేను ఆడదాను గానా? నీకు కనిపెనలేదా? ఆడవాళ్ళ మీద వచ్చింది ఆవిడ ఎప్పుడు వచ్చేస్తుంది ఫైటింగ్ అంటున్నారు. ఏం ఫైటింగ్ చేస్తున్నారండి మీరు? చూపించండి, రండి. నేను చేస్తున్న ఫైటింగ్లు ఎంత లిస్ట్ ఇస్తా. మీరు రండి, ఫైటింగ్ ఏం చేశారు? మరి మొన్న ఎందుకు మీరు ట్వీట్లు చేయలేదు? ఇంకొక ఆవిడ పోస్ట్ పెడుతుంది, మమ్మల్ని కూడా ఇలాగే అశ్లీలంగా మాట్లాడారు కాబట్టి మేము
ఏమైనా అర్థం ఉందా అమ్మా? మీరు పెట్టే కేసులకి, అక్కడ మేము మాట్లాడిన మాటలకి, ఈ మీడియాలో మాట్లాడిన మాటకి వాక్ స్వాతంత్రం అంటారు. వాక్ స్వాతంత్రంతో మేము మాట్లాడితే మీరంతా వీళ్ళు ఇలా మాట్లాడారు కాబట్టి మేము కూడా పెట్టామని, నేను పెట్టిన కేసుకి వాళ్ళ కేసుకి కలిపి పెట్టి ఒక ట్వీట్ చేసుకుంది ఆవిడ. నాకు షాక్ తగిలింది. ఏంటంటే, ఓహో, నువ్వైతే ఆడదానివి, మిగలోళ్ళు ఆడోళ్ళు కాదు. ఒకవేళ నాకు డైరెక్ట్గా అటాక్ జరిగిందని నేను చూపించి వీడియోలు పెడితేనే పోలీసులు పెట్టారు కదా. మరి నువ్వు పెట్టిన దానికి ఏదో చిన్న సెక్షన్ పెట్టారు, ఓకే, ఆ సెక్షన్ నేను తర్వాత కోర్టుకి వెళ్తాను, నేను కూడా నీతో ఫైట్ చేస్తాను, నీ మీద నేను కూడా వేస్తాను, లేకపోతే ఏదో చేస్తాను. కానీ అర్థం ఉందా? మీరందరూ ఆడోళ్ళ, మీరందరూ కలిసి నాకు ఏమైనా వచ్చి సపోర్ట్ చేశారు, వత్తస్ పలికారా? మహిళా సంఘాలను ఎక్కడికి వెళ్ళిపోయామో పెద్ద మీటింగులు పెట్టారు, ఒక 20 మంది కూర్చొని మీటింగ్లు ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా మీరంతా? మీరంతా ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నారు? ఇప్పుడు మొన్న వచ్చి దాడి జరిగినప్పుడు ఒక్కళ్ళు ట్వీట్ చేయలేదే? మీ అందరికి శత్రువునా నేను? మీ అందరినీ కడిగేస్తుంటాను కాబట్టి మీకు ఇబ్బందా? ఈ మొన్నంతా మరి మీరంతా ఎక్కడికి వెళ్ళిపోయి మాట్లాడతారు? మహిళా సమస్యలపైన మాట్లాడితే అన్నిటిపైన మాట్లాడండి. పెద్ద ఒక్కరికైతే మాట్లాడతాం, మేము దేవుళ్ళ గురించి మాట్లాడగలుగుతాం అంటే మీ అందరికీ నేను ఒక పెద్ద స్క్రూ పెట్టడానికి కరెక్ట్గా ఉన్నానని అర్థమైపోతుంది మీకు. అందుకే మీరు ఎవరు రారు నా విషయంలో, అంతే కదా. నాకు పెద్ద మాట వచ్చింది కానీ కట్ చేసుకున్నా, ఎడిటింగ్ లేసా కొంచెం, లేకపోతేనా గట్టిగా ఉండేది. అది పరిస్థితి. పెద్ద మొత్తం 15-20 మంది కూర్చున్నారు, పని పాట లేకుండా మొత్తం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా అందరూ? ఎవరు? నాకు సంబంధం లేదు, పేర్లు నేను చెప్పా. ఎందుకంటే మీరు మళ్ళమ్మా నా మీద వేద్దామని చూస్తారా? అస్సలు ఈ అవకాశం మీకు రండి. మీరందరూ ఏం మాట్లాడతారో ఇది అందరికీ తెలుసు. ఎవరి కోసం అంటున్నాను క్లియర్గా చెప్తున్నా. చిన్మయిని అయితే అడుగుతున్నా డైరెక్ట్గా, ఆమె పేరు పెట్టి అడుగుతున్నా, ఏమో ఎక్కడికి వెళ్ళిపోయావు మొన్న నాతో మాట్లాడినప్పుడు, నాతో ఇలా జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలే? ఆ రోజు ఎందుకు రాలే నా సపోర్ట్ నువ్వు? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావు? నీ పబ్లిసిటీ కోసం చిరంజీవి గారు అయితే పెద్ద ఆయన కాబట్టి మాట్లాడితే నీకు పెద్ద పబ్లిసిటీ వస్తుందని ప్లాన్ చేస్తావా? నాలంటే ఒక్కలు చాలు నేను కూర్చోబెట్టడానికి. నువ్వు రా, నీకు దమ్ముంటే మొత్తం అందరిని తీసుకొని రా, నేను వెనకాల నిలబెడతా. లేకపోతే ఇంకొకసారి ఇలాంటి ట్వీట్లు చేసేవాడి మాత్రం బాగుండదు. క్లియర్. రైట్, థ్యాంక్ యూ.